నీకు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధామూర్తి తెలుసు కదా, తను ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? సేమ్ టు సేమా? వాడికి ఉండేది చూసి నువ్వు కొనుక్కున్నావు అది. బట్ అంతకు ముందు నుంచి కూడా నేను వేరే సప్లిమెంట్స్ వాడినా, రిజల్ట్ కనవలేదు కదా, దీనికి కనిపిస్తుంది. నువ్వు చూడలేదు, ఇప్పుడు దగ్గరకు వచ్చి ఒక దిన చూస్తున్నావు, నువ్వు 10 రోజుల నుంచి చూస్తున్నావు. నెక్స్ట్ డే మార్నింగ్కి విహాన్కి ఫీవర్ అయితే కొంచెం కంట్రోల్ అయింది. నిజంగా స్పెషల్ కిడ్స్కి ఫీవర్ వస్తే ఎక్కువ సఫర్ అయ్యేది పేరెంట్సే కదా. ఫీవర్ కొంచెం ఎక్కువైందంటే చాలు హాస్పిటల్ తీసుకెళ్తే అస్సలు సపోర్ట్ చేయరు. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డేట్ వచ్చేసి 29 జూలై మండే. యాక్చువల్లీ సపోజ్ నిన్న వెళ్ళిపోవాల్సింది ప్రసన్న, బట్ విహాన్ గారికి ఫీవర్ వచ్చి ఆగిపోయింది అండ్ ఈరోజు నైట్ వెళ్ళిపోతుంది. దోశ 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 దోశ. ఐ హేట్ ఇట్, ఐ కాంట్ అవాయిడ్, బట్ హీ లైక్స్ ఇట్. రోజు దోశలే కావాలి ఇంకి, బట్ వేరే ఆప్షన్ ఏముంది? ఇడ్లీ వేస్తే అప్పుడప్పుడు తింటాడు. వడ డీప్ ఫ్రైస్ అటువంటి ఏం చేయలేము, పూరీలు. విహాన్లో వచ్చిన పాజిటివ్ చేంజెస్ చూసి ప్రసన్న కూడా కాస్త షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయింది. నేను చేస్తున్న ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుంది అని చెప్పేసి అండి. ఆ మాట వినగానే ఐ రియలీ ఫెల్ట్ మోటివేటెడ్. అండ్ ఇదిగో దాని గురించి ఈ డిస్కషన్. రిస్క్ చేయాలి, రిస్క్ చేయండి రివార్డ్ ఉండదు. అది నువ్వేదో లిక్విడ్ వేస్తున్నావు కదా, అది బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి ముందు కూడా బాగానే ఉందమ్మా, నేను చూసిన. నువ్వు ఆర్గానిక్ ఫుడ్ డైట్ ఎప్పటి నుంచి చేస్తున్నావు, కానీ ఆ లిక్విడ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? లిక్విడ్ కాదు, ఈ సప్లిమెంట్స్ కొన్ని నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా. దాని మీదనే అనిపిస్తుంది, ఆ లిక్విడ్ ఏదో వేసినావు కదా, దాంట్లోనే డెవలప్మెంట్ వస్తుంది అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి చూస్తూనే వచ్చినప్పటి నుంచి, ఆ 10 రోజుల పై నుంచి ముందు నుంచి కూడా నాకు తేడా కనిపించింది. చూసినా కదా నేను. క్లియా ఏదైతే కొత్తగా వాడుతున్నానో స్పీచ్ కోసం క్లియా అనేది, దానివల్ల ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది విహాన్లో అంటుంది. బట్ అంతకు ముందు నుంచి కూడా నేను వేరే సప్లిమెంట్స్ వాడినా, రిజల్ట్ కనవలేదు కదా, దీనికి కనిపిస్తుంది. నువ్వు చూడలేదు, ఇప్పుడు దగ్గరకు వచ్చి ఒక దిన చూస్తున్నావు, నువ్వు 10 రోజుల నుంచి చూస్తున్నావు. సార్ అది అన్ని పని చేస్తాయి చెప్తున్నా కదా, ఒకటి కాదు అన్ని పని చేస్తాయి. వెళ్దామా? మరి లంచ్ చేసిన తర్వాత వెళ్దామా? మాకి తగ్గింది, తగ్గినట్టే ఉంది ఫీవర్ అయితే. తగ్గింది, మరి ఫీవర్ అయితే చూద్దాం ఒకసారి. రే మంచి బుద్ధి కూర్చొని తింటాడు. తింటున్నావా? బాగుందా? బాగుందా? తిను. ఈ అమ్మి తిను. ఎందుకు మాలికి చెప్పు. షాపింగ్ అటు షర్ట్లన్నీ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కోపము వానికి అగ్రెసివ్నెస్ చాలా పెరిగిపోయినాయి. ఇట్లా కొరుక్కున్నటువంటి షర్ట్స్ అన్ని, ఇక్కడ షర్ట్స్ అన్ని బొక్కలు పడ్డాయి అనమాట. అవి వచ్చి చూసి పడేసి వీళ్ళు కొన్ని కొత్తగా కొందామని. కాఫీ ఆమె వాళ్ళ ఆఫీస్లో అందరు క్యాఫెటేరియాకి కాఫీ తాగడానికి వెళ్దామంటే నేను తాగను, మా హస్బెండ్ పెట్టిన కాఫీ తప్ప నేను ఇంకేం తాగను, దట్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ కాఫీ అని చెప్పేసి చెప్తుందంట. మధ్యాహ్నానికి మళ్ళీ కాస్త ఫీవర్ వచ్చింది విహాన్కి. ఈ లోపల విహాన్కి ఇంకేమైనా చేసి పెడదామని చెప్పేసి యూట్యూబ్లో ఏదో వెతుకుతూ ఉంది. ఎగ్జామ్ కూడా ఇంత సీరియస్గా ప్రిపేర్ అవుదాము. దోశలకి కరివేపాకు పొడి బాగుంటుందని చెప్పి దాని రెసిపీ చూస్తూ ఉన్నది. అంతే చేస్తారా? విహాన్కి ఆల్ఫాబెట్స్ పలికించడం ట్రై చేస్తున్నాడు. కొన్ని బాగానే పలుకుతున్నాడు, ఇంకొన్ని అయితే అట్లీస్ట్ సిమిలర్గా ట్రై చేస్తున్నాడు. వాడు అలా ట్రై చేస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది.
X X డబ్ల్యూ అది వాడికి అంటారులే డబ్ల్యూ X X X X Y Y Y Y Z Z Z విహాన్ గానికి షర్ట్స్ ఉంటుందంట ప్రసన్న షర్ట్లు కొన్నికి వెళ్తున్నాం వెళ్దామా విహాన్ బో వాళ్ళిద్దరు చూడండి ఒకసారి ట్విన్నింగ్ సేమ్ టు సేమ్ వేసుకురు ఇద్దరు షూస్ తప్ప షర్ట్లు ప్యాంటు సేమ్ అదే సేమ్ టు సేమ్ ఇద్దరు షర్ట్లు ప్యాంట్లు వాడు చూడు అద్దలు దసరా బుల్లడా దసరా బుల్లడు పెట్టుకో అద్దలు పెట్టుకోను పెట్టుకో వాడే పెట్టుకుంటాడు దా వెళ్ళి అక్కడ కారు ఉంది ఎక్కుపో వెళ్ళు కారు అక్కడ ఉంది ఎక్కుపో నేను వస్తున్నా బో సేమ్ టు సేమా వాడికి చూసి వాడికి ఉండేది చూసి నువ్వు కొనుక్కున్నావు అది దసరా బుల్లడా దా ఈరోజు ఇక్కడ పార్టీ అయిందనమాట ఈ లైన్లో సో అడిగి ఫీవర్ వచ్చింది ఎమర్జెన్సీలో ఏమైనా బయటికి వెళ్ళాల్సి వస్తే కష్టమవుతుందని కార్ వచ్చేసి బయట పెట్టేసుకున్నాను Look here. Say hi. Say hi. Hi. Hi చెప్పు నువ్వు ఫస్ట్ hi. No. Hi. 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 తగ్గిందా జ్వరము జ్వరం తగ్గిందారా మాల్కి చెప్పాను విహాన్ ఓన్లీ మనం షర్ట్లే కొనుక్కోవాలి నీకు అక్కడికి అవి ఇవి కనిపిస్తాయి వెళ్ళొద్దు ఇక్కడ వేటికి కూడా కోపం వస్తుంది దానికి అలా మమ్మీ వాష్రూమ్కి వెళ్తే ఫుల్ కోపం వదిలి వెళ్ళొద్దని కూర్చో ముందు సీట్లోనే ఉంది కదా అరే 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 ఇది టూ మచ్ రా విహాను ఇదైతే మరీ టూ మచ్ విహాన్ అసలుకి ముందు సీట్లోనే ఉంది కదరా ఇంకేటికి వెళ్తుందిరా ముందు సీట్లో కార్లో నుంచి దూకి బయటికి వస్తుంది ఏమైనా మరి ఓరి చేస్తున్నావు కదా కొద్దిగా విహాను కావాలని చేస్తున్నావు కదా కొద్దిగా సార్లు ఇంకా ఇట్లా వెళ్ళాం మాల్లో మంచిగా ఉన్నాడు నేను వాష్రూమ్ బిన్ తీసుకొని వెళ్ళినా ప్రసన్న కూడా వెళ్ళేసి వచ్చింది ఈ లోపల అంతే వెళ్ళిపోయిందని ఇంకా అరుపులు కేకులు వాడు కోఆపరేట్ చేసేటట్టు లేడని చెప్పేసి వచ్చేసినాము ఇక కార్లు వెనకాల కూర్చుంటే ముందుకు వచ్చి కూర్చుంటున్నాడు గుడ్ మార్నింగ్ గైస్ నా పేరు చందు వీడి పేరు విహాన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అండ్ తిన పేరు వచ్చేసి చెప్పు మా ఇద్దరు సిగ్నేచర్ డైలాగ్ నా పేరు విహాన్ నా పేరు చందు వాడి పేరు విహాన్ నా పేరు ప్రసన్న కరివేపాకు దోశలా ఈరోజు కరివేపాకు వేసిన దోశలా నీకు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధామూర్తి తెలుసు కదా తను ఒక మాట చెప్పింది ఏం చెప్పింది తెలుసా హస్బెండ్ అండ్ వైఫ్స్ ఆర్ బోర్న్ టు ఫైట్ ఇఫ్ దే డోంట్ ఫైట్ దే ఆర్ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్ there is no perfect couple and there is no perfect life మధ్యలో ఎవరు దూరకూడదని కూడా చెప్పింది వాళ్ళు ఏమున్నా వాళ్ళిద్దరే కొట్టుకోవాలి ఏం చేయాలి మధ్యలో ఎవరు రాకూడదు అని చెప్పేసి అనింది అండ్ ఆల్సో హస్బెండ్స్ అందరు కూడా వంటగదిలో హెల్ప్ చేయాలి వైఫ్స్కి అని చెప్పేసి అనింది కరెక్ట్ చెప్పిందా నేను హెల్ప్ చేస్తాను కదా వైఫ్ ఇక్కడ కిచెన్లో సర్కాస్టిక్గా చెప్పకు నేను కిచెన్లో హెల్ప్ చేస్తానా లేదా అసలుకి అట్లా ఉండాలి అడిగి విహాన్ గారికి తను యాక్చువల్లీ సాటర్డే సండే నైట్ ఎక్కాల్సింది ఆ రోజు నుంచి అడిగి ఇక ఫీవర్ వచ్చిందనమాట ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది కరెక్ట్గా రాత్రిపూట వస్తుంది పొద్దున్న కొద్దిగా తగ్గుతుంది రాత్రిపూట వస్తుంది పొద్దుగా తగ్గుతుంది సో మరి బెంగ పెట్టుకున్నాము రాత్రిపూట అయితే వస్తే ఫీవర్ వస్తే ఉంటుందని లేకపోతే వెళ్ళిపోతుందని ఆన్ అండ్ ఆఫ్ వస్తుందేమో తీసుకెళ్ళాలి ఇంకొకసారి చూపించాలి ఆన్ అండ్ ఆఫ్ వస్తుంటే కొద్దిగా వైరల్ సిమ్టమ్సే ఉంటాయి కదా చూపించాలి అదొకసారి
కరివేపాకు పొడితోటి దోశలు చేసినా బాగున్నాయి. తీసుకో. నేను కూడా వేసుకుంటా తిన్నా ఇందాక. విహాన్కి ఫీవర్ ఉండడం వల్ల ఎక్కువ అయితే షూట్ చేయలేకపోయాను. అండ్ సినిమాటిక్ వీడియో షూట్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తా. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.